పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు మహిళలకి. ఎక్కడ పోయినా ఆయన మహిళల గురించి మాట్లాడతాడు. అలాగే వీర మహిళలు కూడా చాలా మంది అప్పటి వరకు అనామకులుగా ఉన్నోళ్ళు కూడా వీర మహిళల దీంట్లో పార్టీలో ఆ వింగ్ లో చేరి చాలా మంది బయటకు వచ్చారు, నాయకురాలుగా ఎదిగారు కూడా. అలాంటి కాంటెక్స్ట్ లో వీళ్ళందరూ విపరీతంగా సోషల్ మీడియాలో నాగబాబు మీద, మామూలుగా జనసేన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే తీవ్రంగా అటాక్ చేస్తారు. అలాంటిది వాళ్ళకి కష్టమైపోయింది. ఇదేంది వైసీపీ లీడర్ లాగా ఈయన పెట్టి, వైసీపీ వాళ్ళే ఎవరు లీడర్లు పెద్దగా స్పందించలేదు, సోషల్ మీడియా వాళ్ళు చేశారు తప్ప పెద్ద లీడర్లు ఎవరు దీంట్లోకి రంగంలోకి రాలేదు. అలాంటిది ఈయన వచ్చి డైరెక్ట్గా శివాజీని వ్యతిరేకిస్తూ అనసూయను సపోర్ట్ చేయడం ఏంటి అనేది డైజెస్ట్ కాదు. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఈయన మీడియాను విపరీతంగా వైరల్ చేసుకుంటున్నారు. దాంతో వాళ్ళకి చాలా తీవ్రమైన ప్రెజర్ తెచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది అయిపోయింది. నువ్వేమో సనాతన ధర్మం చెప్తావు, మీ అన్నేమో ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకుని తిరగండి అని అనసూయను సపోర్ట్ చేస్తాడేంటి? అనసూయ పెద్ద పిల్లల ముందు బికినీలు వేసుకొని తిరుగుతుంది, పైగా నా ఛాయిస్ రా అని నా కొడుకు కూడా చెప్తానంటుంది. ఛాయిస్లు అనే వాటికి కూడా ప్రతిదానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే అన్నిటికి కూడా రెస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ ఉంటాయి. మనకేం అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఎవరికి ఉండదు ఇక్కడ. అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఒక అబద్ధం. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో అనేక అంశాలు మనల్ని కంట్రోల్ చేస్తుంటాయి. స్టేట్ కంట్రోల్ చేస్తుంటది, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంటే, మోరల్స్ కంట్రోల్ చేస్తాయి, లా కంట్రోల్ చేస్తుంది. నా ఇష్టం వచ్చినట్టు నేను రెడ్ లైట్ ఉంటే కూడా వెళ్తానంటే కుదరదు కదా. బౌండరీస్ లోపల ఉండాలి. ఫ్రీడమ్ కి అనేక బౌండరీస్ ఉంటాయి. అదే ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంట్, రెస్పాన్సిబిలిటీ కూడా అంత ఇంపార్టెంట్ మనకి. సో హక్కులు బాధ్యతలు ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్లాల్సిన ఇది ఉంది. ఆయనేమో కాన్స్టిట్యూషన్ కోట్ చేసి చెప్పాడు. ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ ఇవి, డిగ్నిటీ, తర్వాత ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ లైఫ్, ప్రైవసీ, దీనంతా కూడా గుర్తించమని కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనేది. అది థియరాటికల్ కరెక్టే కావచ్చు. అలా థియరీ వేరు, ప్రాక్టికల్ గా సమాజంలో మనం ఏ సమాజంలో బతుకుతున్నాం అనేది వేరు. అనేక అంశాలు కంట్రోల్ చేస్తుంటాయి. అందుకని ఆయన చెప్పిన దాన్ని కూడా వ్యతిరేకిస్తూ నువ్వు ఈ థియరీ అంతా మాకు చెప్పొద్దని ఆయన మీద అటాక్ చేశారు. ఎక్కువ వీళ్ళే చేశారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రెజర్ పెరిగింది. నువ్వు మీ అన్నని కంట్రోల్ చేస్తావా లేదా అని పవన్ కళ్యాణ్ మీద కోపం వ్యక్తం చేశారు. రెండోది ఏమంటే జనసేనకి తెలుగుదేశం కూటమిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు జనసేనకు సపోర్ట్ గా ఈయన రంగంలో దిగి పనిచేయాల్సిన వ్యక్తి జనసేన వాళ్ళని, వీర మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ వీడియో మాట్లాడడం అనేది ఎక్కడ పోయినా వాళ్ళు ఇప్పుడు అనసూయని ఎవరన్నా వీళ్ళు విమర్శించాలన్నా కూడా మీ బాస్ ఇలా మాట్లాడాడు, మీ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు కదా అనేది ప్రశ్న ఎదురవుతుంది. ఎక్కడైనా డిబేట్లకు వెళ్ళినా అన్నిట్లో అదే క్వశ్చన్ వేస్తారు కదా, మీరేమో అనసూయని వ్యతిరేకిస్తారు, మీ బాస్ ఏమో సపోర్ట్ చేస్తున్నాడు, దీని ఏమంటారు అని అడుగుతున్నప్పుడు ఇంక వాళ్ళు అనివార్యంగా మేము వ్యతిరేకిస్తున్నాం నాగబాబుని అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాంతో నాగబాబు పైగా ఆయన ఈ మధ్యకాలంలో ఏ విషయాలు స్పందించాలి, అనేక రేపులు జరుగుతున్నాయి, స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దళితుల మీద జరుగుతున్నాయి, ఏవి నువ్వు స్పందించకుండా ఇదేమన్నా నేషనల్ ఇష్యూ లాగా దీంట్లోకి ఎందుకు దిగావు అనే ఒక తీవ్ర ఆగ్రహము, బాధ వ్యక్తమైంది. దాంతో పవన్ కళ్యాణ్కి ఆయన సారీ చెప్పాడని చెప్తున్నారు. అట్లాగే వీర మహిళలు కూడా ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో వాళ్ళకి సారీ చెప్పాడని. బహిరంగంగా అయితే చెప్పలేదు కానీ సార్ బహిరంగంగా చెప్పే ఛాన్స్ ఉందా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ అంటే ఆయన చెప్పకపోవచ్చు అని అంటున్నారు బహిరంగంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. మరి ఒక మెసేజ్ వివరణ ఇవ్వచ్చు. నా ఉద్దేశం ఇది, నేను అనసూయ పిల్లల ముందు ఇలా ఉండడాన్ని నేను కూడా వ్యతిరేకిస్తాను. పిల్లల ముందు అలా ఉండడం పిల్లల మీద ప్రభావం పడుతుంది, సైకాలజిస్టులు కూడా చెప్తారు. సో నా ఉద్దేశం ఏమంటే ఆయన అట్లాంటి బూతులు మాట్లాడడం వల్ల నేను రియాక్ట్ అయ్యాను. సో స్త్రీలని అలాగా మనం కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. స్త్రీల ఎంపవర్మెంట్ ఇదంతా కూడా ఇంపార్టెంట్ అన్న యాంగిల్లో ఆయన
అవును. కనీసం ఒక వివరణ చేస్తే ఇచ్చే అవకాశం పొలిటికల్ ఇది కొంత తగ్గుతుంది, ఉండదు. వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఉమ్. ఎందుకంటే లేకపోతే మాత్రం ఇది ఆగదు, ఇంకా ఆగదు, పెరుగుతుంది. ఎందుకంటే పొలిటికల్ ఒక లోపలికి పక్క వెళ్ళి అన్వేషణ చొచ్చుకుపోతుంది కూడా ఇది. ఉంది కాబట్టి ఉమ్. అన్వేషణ వచ్చినప్పుడు కూడా నాగబాబు అడుగుతారు, మీరు అవును. అన్వేషణ వ్యతిరేకిస్తా ఉన్నారు, సరే నాగబాబుని, మరి నాగబాబు కూడా అన్వేష్ చెప్పిన కంటెంట్ కదా చెప్పాడు అవును. అనేది కంటెంట్ విషయంలో అవును. అన్వేష్ చెప్పిందే నాగబాబు చెప్పాడు. అవును. మరి అన్వేష్ని బూతులు వ్యతిరేకించండి కానీ కంటెంట్ అన్వేష్ది నాగబాబుది ఒకటే కదా అవును. అన్నట్టుగా అయిపోయింది. ఆ. సో సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే సార్, టిపికల్ ఉంది ఇప్పుడు వాళ్ళకి. మెయిన్ పొలిటికల్ అంటే జనరల్ ఇష్యూస్ మీద ఉంటే పార్టీ పర్వాలేదు. ముఖ్యంగా మీరు అన్నట్టు వీర మహిళలు ఒకటి ఉంది, అండ్ బీజేపీ కూటమి కాబట్టి వాళ్ళు అవును. సనాతన ధర్మం మీద అవును. పవన్ ఎక్కువ కళ్యాణ్ ఫోకస్డ్ బీజేపీ కంటే ఉన్నారు. ఎక్కువ మాట్లాడుతున్నారు.